పల్లెలో ఒక పేద తల్లి సరోజమ్మ తన అంధకళ్లతో కూడా ప్రపంచాన్ని ప్రేమగా చూసేది. ఆమెకు ఒక్కగానొక కొడుకు మహేష్ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. సరోజమ్మ కంటిలో వెలుగు లేకపోయినా హృదయంలో మాత్రం తన కొడుకే వెలుగు. పగలు పొలం దగ్గర చిన్న పనులు చేస్తూ రాత్రి అతనికి కథలు చెప్పేది. కాని మహేష్ తన తల్లిని కష్టంగా మాత్రమే చూసేవాడు. తనకు తన తల్లి అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. మహేష్ పెద్దయ్యే కొద్దీ అతని స్వార్థం కూడా పెరిగింది. తల్లి ఇచ్చిన ప్రేమను అతను బలహీనతగా తీసుకున్నాడు. తన స్నేహితులు నగరాల్లో విలాసంగా జీవిస్తుంటే తాను పేదవాడినని చిరాకు పడేవాడు. నువ్వు గుడ్డిదానివి కాబట్టి నా జీవితం చీకటిగా మారింది అని తన తల్లిని నిందించాడు. సరోజమ్మ ఆ మాటలు విని నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చింది. ఒకరోజు మహేష్ తన తల్లిని వదిలేసి నగరానికి పారిపోయాడు. తనతో కొంత డబ్బు తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నాడు. సరోజమ్మ చీకటిలో అతని అడుగుల శబ్దం వినిపించగానే బిగ్గరగా పిలిచింది. ఎక్కడికి వెళ్తున్నావు నాన్నా? చిన్నా, నాకు కనిపించకపోవచ్చు, కాని నిన్ను ఎప్పటికీ తలుచుకుంటూనే ఉంటానయ్యనా అని అన్నది ఆ తల్లి. కాని ఆమె మాటలు వినిపించుకోలేదు. నగరానికి వెళ్లిన మహేష్ ఆనందానికి అవధులు లేవు. బిజీ రోడ్లు, వెలుగులు, కొత్త జీవితం అన్నీ అతనికి కొత్త కలలా అనిపించాయి. కాని పనిలేక ఆకలితో కష్టాలు మొదలయ్యాయి. ఎవరూ సహాయం చెయ్యలేదు. అందరూ అతని నెగతలి చేస్తూ అతనిపై చిరాకు పడేవాడు. అమ్మను వదిలి వచ్చాను కదా, ఇప్పుడు ఎవరూ నా గురించి ఆలోచించరు అని బాధపడ్డాడు. ఆ రాత్రి వర్షం కురుస్తున్నప్పుడు అతను రోడ్డుపై కూర్చుని ఏడుస్తున్నట్టు అనిపించి ఒక వృద్ధ మహిళ అతనికి రొట్టె ఇచ్చింది. ఆమె కూడా అంధురాలే. తన ఆకలి తీర్చేసరికి ఆ క్షణం అతనికి తన తల్లి గుర్తొచ్చింది. ఆ పెద్దావిడ తన గురించి అడిగినప్పుడు తను తన అమ్మ అంటే ఇష్టం లేదని, అందుకే ఆవిడని వదిలేసి ఇక్కడికి పనికోసం వచ్చాను అని అంటాడు మహేష్. ఆ వృద్ధురాలు, చూడు బిడ్డా, కళ్లతో కాదు మనసుతో చూడాలి. మనల్ని నమ్ముకున్న వాళ్లని ఎప్పుడూ మోసం చేయకూడదు. నా కొడుకు చనిపోయి ఒంటరిదానినయ్యాను. బ్రతకడానికి ఇలా అడుక్కుంటున్నాను. అదే నా కొడుకుంటే వాడే నన్ను చూసుకునేవాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ మాటలు అతని హృదయానికి గుచ్చుకున్నాయి. మహేష్ తల్లి జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతున్నాయి. తల్లి చివరిసారిగా చెప్పిన మాట, నేను నిన్ను తలచుకుంటూనే ఉంటానాన్న అన్న మాట అతనిలో మోగింది. అతనికి అకస్మాత్తుగా తల్లి చీకటిలో ఒంటరిగా ఏడుస్తూ ఉన్న దృశ్యం కనబడింది. మరుసటి రోజు మహేష్ ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించాడు. కాని గ్రామానికి వెళ్లే రహదారి తుఫానుతో దెబ్బతిన్నది. అతను రాత్రంతా నడిచాడు. దారిలో ఎన్నోసార్లు కింద పడుతూ చేతులకు అంతా రక్తం. అమ్మా, ఒక్కసారి నీ మాట వినాలనుంది అని కన్నీళ్లతో ప్రార్థించాడు. తన స్వార్థానికి ప్రాయశ్చిత్తం చెయ్యాలని హృదయంలో తీర్మానించాడు. గ్రామానికి చేరేసరికి సూర్యుడు ఉదయించాడు. తన చిన్న గుడిసె కూలిపోయి ఉంది. తల్లిని ఎక్కడా కనిపించలేదు. అతనికి భయం వేసింది. మా అమ్మ బ్రతికే ఉందా లేదా అని ఏడ్చాడు. అప్పుడే పక్కింటి వృద్ధురాలు చెప్పింది, సరోజమ్మ పాఠశాల దగ్గర ఆశ్రయానికి వెళ్ళింది అనేసరికి మహేష్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఆశ్రయం ముందు సరోజమ్మ కూర్చుని పిల్లలకు కథ చెప్తోంది. ఆమె ముఖం ప్రశాంతంగా, మాట తీయగా అనిపించింది. అవి విన్న పిల్లలు నవ్వుతుంటే ఆమె కళ్లలో ఆనందం మెరుస్తోంది. ఆమెకు తన కొడుకు దగ్గర ఉన్నాడని తెలియదు. మహేష్ ఆ దృశ్యం చూసి కాళ్లు వణికిపోయాయి. అతను నిశ్శబ్దంగా ఆమె ముందు కూర్చున్నాడు. సరోజమ్మ తల తిప్పి అడిగింది, ఎవరు బిడ్డా? మహేష్ గలం వణికింది. అమ్మా, నేనే నీ మహేష్. ఆమె ముఖం ఒక క్షణం స్తబ్దంగా మారింది. తరువాత చిరునవ్వు వచ్చింది. నేను చెప్పాను కదా, నిన్ను స్మరిస్తూనే ఉంటానని నాకు తెలుసు. మహేష్ అమ్మ చేతిని పట్టుకున్నాడు. క్షమించు అమ్మా, నేను తప్పు చేశాను. సరోజమ్మ మిల్లిగా నవ్వి అంది, నువ్వు మారినావంటే అదే చాలు. ఆ మాటలు విన్న వెంటనే అతని హృదయం నిండిపోయింది. ఇకనుంచి నీ కంట్లో వెలుగుగా నేనే ఉంటా అన్నాడు. ఆమె చేతిని పట్టుకొని కన్నీళ్లు తుడిచాడు. ఆ రోజునుంచే మహేష్ తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించాడు. ఆమెకు సంతోషం ఇవ్వడానికి చిన్న చిన్న విషయాలు చేసేవాడు. రోజూ కథలు చెప్పి నవ్వించేవాడు. ఆమె అడుగులకు ఆధారమయ్యాడు. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్,
ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.